ఇంకా చూడండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలను వదలలేదు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోన్లను ట్యాప్ చేయించినటువంటి గత సర్కారు వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లు కూడా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్. సందీప్ రావు ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ 16 మంది హైకోర్టు జడ్జిల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్. వీరి ఫోన్లను ట్యాపింగ్ చేశారా అనే కోణంలో సిట్ ఎంక్వైరీ అంటూ మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను కదా, కేసీఆర్ అనేటోడు ఈ జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిడంటే ఇప్పటికైనా కానీ దయచేసి కేంద్ర ప్రభుత్వం, ఇది భారత రాజ్యాంగానికే విఘాతం కలిగించేటువంటి చర్య కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్గా రద్దు చేయాలి, గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? హైకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారు, గవర్నర్ల ఫోన్లు, రాజ్యాంగాన్ని పరిరక్షించే గవర్నర్ల ఫోన్లను ట్యాప్ చేశారు. ఈరోజు ఈ చట్టాన్ని అమలు పరిచేటువంటి న్యాయాధిపతులు ఎవరైతున్నారో జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటే వీళ్ళను రాజకీయంగా ఉంచొద్దు. వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఈరోజు గుర్తింపును కంప్లీట్గా రిజిస్ట్రేషన్ కూడా ఈ ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుతాను, ఆలోచన చెప్పేసి కోరుతా ఉన్నాను. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో దీనిలో ఎవరైతే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు చాలామంది గ్రేటర్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఆయన స్నేహితులు, బిజినెస్ పార్ట్నర్ ఫోన్ నెంబర్ కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సందీప్ రావుతో పాటు మరొకరి స్టేట్మెంట్ను సిట్ అధికారులు గురువారం రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు 415 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు సహా మండల స్థాయి లీడర్ల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు మేరకు ట్యాపింగ్ జరిగిన ఫోన్ నెంబర్లకు సిట్ అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ట్యాపింగ్ లిస్ట్లో ఉన్న నెంబర్స్కు సిట్ అధికారులు ఫోన్ చేయగా నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు సార్, ఎప్పటి నుంచి ట్యాప్ చేశారంటూ ఆశ్చర్యం గురవుతున్నట్టు తెలిసింది అంటూ చూస్తూ ఉన్నాం. జడ్జిల ప్రొఫైల్స్ క్రియేట్. ఓ హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్ నెంబర్ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయడానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్ నిందుల ఫోన్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు మొదలు చేశారు. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా మరో 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ కూడా ప్రణీత్ రావు టీం క్రియేట్ చేసినట్టు సిట్ గుర్తించింది. వీరిలో ఓ మహిళా జడ్జికి సంబంధించినటువంటి ప్రొఫైల్ కూడా తయారు చేయడం గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా లేక వారి ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్ నుంచి జడ్జిల డేటా సేకరణ అంటూ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక అర్థమవుతుంది కదా. చెంచల్గూడ జైలు నుంచి రాధాకృష్ణరావు ఒకవైపు బెయిల్పై విడుదలవుతున్నారు, ఇంకోవైపు దర్యాప్తు ముమ్మరవుతూ ఉంది. ఇది ఎక్కడి వరకు పోతుందో అర్థం కాని పరిస్థితే కనబడుతూ ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 16 మంది జడ్జిల ఫోన్లు చట్టాన్ని అమలు చేసేటువంటి, చట్టాన్ని కాపాడేటువంటి న్యాయాధిపతుల ఫోన్లను ట్యాప్ చేశారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి గవర్నర్ల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. చట్టాన్ని అమలు పరిచేటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళు, వీళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఈరోజు ఆ పిల్లర్లనే, ఈరోజు అలాంటి వాళ్ళని, ఆక్సిజన్ లాంటి వాళ్ళనే ఈరోజు ట్యాప్ చేసినామంటే రాజ్యాంగానికి విఘాతం కలుగుతుందా లేదా తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. నేను అందుకే అది ఎవరి హయాంలో జరిగింది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో దయచేసి డైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ యొక్క సభ్యత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపును, బీఆర్ఎస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ మొత్తం కూడా రద్దు చేసే విధంగా ఎన్నికల కమిషన్కు ఆర్డర్ వేయాలి. ఇది చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు, చట్టాలని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా ఈరోజు నేను సుప్రీంకోర్టు న్యాయస్థానాలను, హైకోర్టు న్యాయస్థానాలను నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం మంచిది కాదు. మళ్ళీ కనుక వీళ్ళు అధికారంలోకి వస్తే
ఖచ్చితంగా అందరి ఫోన్లు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్లు, ప్రధానమంత్రి ఫోన్లు, రాష్ట్రపతి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు ఈ దుర్మార్గులైన విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీళ్ళు రావద్దు, ఈ కల్వకుంట్ల కాలకేయులు మళ్ళా అధికారం రావద్దు, ప్రజల్లో తిరగొద్దు అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ కేసును సుమోటోగా తీసుకోవాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.